కవి ఎవరు? కాలం ఈ పల్నాటి వీర చరిత్ర అనేది ఎప్పుడు రాయడం జరిగింది? మంత్రుల పేరు ఏంటి? అయితే మనం తదుపరిచాన్ని పాఠ్యభాగ సందర్భాన్ని చెప్పుకోవడం జరిగింది. ఈరోజు పాఠ్యభాగ సందర్భము అనేది ఉంది, చూద్దాం. భట్టు అనే వాడు, భట్టు అనే ఆయన నలగామరాజు మలిదేవరాజు అనే రాజుల పేర్లు ఏంటి? నలగామరాజు మంత్రిని, మలిదేవరాజు మంత్రిని వీళ్ళిద్దరు కోడి పందాలు వేస్తే వీళ్ళ కోడి ఓడిపోతే వీళ్ళు 5 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత 3 ఏళ్ల తర్వాత అలరాజుని, ఎవరిని? మలిదేవరాజు అంటే అలరాజు. మలిదేవరాజు పేరు అలరాజుని దేనికోసం పంపించారు? రాయబారిగా వెళ్ళిన అల్లుని చంపిన వారు వీళ్ళు చంపేస్తే ఇక్కడ కోపం వచ్చింది. అంటే ఎప్పుడైనా సరే రాయబారిగా వెళ్ళిన వాళ్ళని ఎప్పుడు చంపకూడదు, అది ధర్మానికి విరుద్ధం. అదే కూడా మన రామాయణంలో హనుమంతుడు వస్తే చంపేద్దాం అనేసి అంటే ఒప్పుకోరు కదా. విభీషణుడు చెప్తాడు చంపకూడదు ఎప్పుడు రాయబారికి, తోకకి అది పెట్టి వదిలేస్తారు. అందుకని మొత్తం అయితే ఇక్కడ ఈ రాయబారి అలగారు ఎప్పుడైతే చంపేస్తారో వీళ్ళంతా సైన్యం కోపంతో ఉద్రిక్తులై కోపం వచ్చేసి ఈ మలిదేవరాజు మొదలైన వాళ్ళందరూ కలిపి యుద్ధానికి వచ్చారు. సైన్యంతో కారంపొడి మధ్యలో ఉన్నటువంటి కారంపొడి కలిపి వచ్చారు. వచ్చి ఈ మలిదేవరాజు అనే ఆయన కొంచెం శాంతిమూర్తి, మంచి చెడు ఆలోచిస్తాడు. ఎందుకు యుద్ధం చేయడం అని ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 2 వ్యక్తుల మధ్య కాదు కదా, మధ్యలో ప్రజలు నష్టపోతారు, సైన్యం నష్టపోతుంది, దీనివల్ల ఏంటి చాలా ధనం అంతా పోతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది యుద్ధం జరిగితే. అందుకు ఒక ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు మలిదేవరాజు. అందుకని భట్టు అనే ఆయన్ని రాయబారిగా నలగామరాజు దగ్గరికి పంపించాడు. ఇప్పుడు చూడదు నలగామరాజు వద్దకు భట్టుని రాయబారిగా మలిదేవరాజు పంపించాడు. భట్టుని ఎవరు పంపించారు? అయితే ఈ భట్టు వెళ్ళి నలగామరాజుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనేది మనం ఈరోజు తెలుసుకుంటాం. భట్టు గుర్రం మీద వచ్చాడు. గుర్రం మీద వచ్చి నలగామరాజు ప్రవేశించాడు. ఈ నలగామరాజు మలిదేవరాజు కన్ఫ్యూజ్ అవుతుంది. నలగామరాజు నాగమ్మ పేరు చూసుకోండి, నాగ వచ్చింది. ఈ నలగామరాజు వద్దకు వచ్చాడు భట్టు. వచ్చి ఈయన్ని కీర్తిస్తున్నాడు. మరి పెద్దవాళ్ళని కీర్తించాలి కదా, పని జరగాలంటే కొంచెం మెచ్చుకోవాలి. మరి మిమ్మల్ని కూడా కొంచెం మెచ్చుకుంటే కొంచెం ఇంట్రెస్ట్గా రాస్తారు, వింటారు, మరి చదువుతారు. అలాగే రాజు దగ్గరకు వెళ్ళినప్పటికీ ఏం చేయాలంటే కొంచెం రాజుని కీర్తించాలి. వచ్చి నలగామరాజు కొలువులోనికి ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించారు? రాజు అనేక విధాలుగా కీర్తించాడు. భట్టు రాజుని, నలగామరాజుని కీర్తించాడు, మెచ్చుకుంటున్నాడు. చాలా గొప్పగా, అంత గొప్పవారు మీరు, ఎంత గొప్పవారని ఇంకా అంటున్నాడు. నాకంటే ముందు రాయబారిగా వచ్చిన అలరాజును అల్లుడని కూడా చూడకుండా చంపించారు. అలరాజు, అల్లుని పేరేం పేరు? ఎవరి అల్లుడు? అలరాజు మలిదేవరాజు పేరు కూడా కలిసి చూడండి. మలిదేవరాజు అల్లుని పేరు అలరాజు. అల్లుని రాయబారిగా పంపించాడు. అల్లుడు అయితే ఇంకా చక్కగా మాట్లాడతాడు కదా, కనీసం అల్లుడు చిన్నవాడు పసివాడని కూడా చూడకుండా వాళ్ళెవరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉంటారు కదా, చెడ్డవాళ్ళు, వాళ్ళంతా కలిపి చంపేశారు. మరి అల్లుడిని కూతురు భర్తను చంపితే ఎవరైనా భరిస్తారా? అందుకని ఈ మలిదేవరాజు ఇంకా మిగతా పెద్దలు మంత్రులు
యుద్ధం వల్ల నష్టాలే తప్ప లాభం ఉండదు అని భట్టుని పంపించారు కదా. అయితే యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నారు, అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. నలగామరాజు యుద్ధం చేయకుండానే వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే సరే, ఇవ్వను అన్నాడు. అప్పుడు యుద్ధం తప్పదు. మరి అన్ని సిద్ధం చేసుకోవాలి కదా, సిద్ధం చేసుకుంటున్నారు. మరి మనకు మహాభారతంలో ఇలాగే వచ్చింది. మాకు 5 ఊళ్ళు ఇస్తే చాలు అని ధర్మరాజు శ్రీకృష్ణుడు రాయవాడిగా పంపిస్తే దుర్యోధనుడు ఒప్పుకోలేదు. అందుకు యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో అందరూ మొత్తం వంశం అంతా నాశనం అయిపోయింది. 100 మంది కౌరవులు చనిపోయారు. పెద్దలు ఎంతో మంది భీష్ముడు కూడా చనిపోయారు. ద్రోణాచార్యుడు, భీష్ముడు. మరి యుద్ధం వల్ల నష్టాలే. మరి ఇవన్నీ ముందే జరిగాయి. మహాభారతాన్ని చదివే ఉంటారు కదా. కాబట్టి చదువుకున్నవాడు, ఒక రాజు అయిన వాడు ప్రజల కోసం ఆలోచించాలి. కాబట్టి మలిదేవరాజు ఆలోచించి భట్టును పంపించాడు. అయితే భట్టు చెప్తున్నాడు, ఈ భూమి మీద పగను వృద్ధి పొందించేవారే కానీ అణచివేసేవారు లేరు. ఇప్పుడు ఎవరైనా ఇద్దరు పోట్లాడుకుంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళిద్దరి మధ్య ఇంకా గొడవలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకులే గొడవలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళిద్దరు గొడవ వచ్చింది కదా, ఇదే మంచి సమయం వాళ్ళ మధ్యకి వెళ్ళి లేనిపోని సూర్పోటు మాటలు చెప్పి వాళ్ళ యుద్ధం ఇంకా పెరిగేలాగా, వాళ్ళ మధ్య పగ పెరిగేలా చేస్తారు. అదే అంటున్నాడు భట్టు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద మానవుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, పగని వృద్ధి పొందించేవారే, పెంచేవాళ్ళే తప్ప తగ్గించేవాళ్ళు లేరు, అని చేసేవాళ్ళు లేరు. నరసింహరాజును తమ్ముడైన మలిదేవుని వద్దకు శాంతి దూతగా పంపాడు. వారి తమ్ముడైనటువంటి నరసింహరాజునే ఆయన ఉన్నాడు. ఎవరైనా నరసింహరాజు. ఆ నరసింహరాజును ఎక్కడ పంపించాలి? నరసింహరాజు చెప్తున్నాడు. నరసింహరాజుని మలిదేవరాజు పేరు రాయబారిగా పంపాడు. ఇప్పుడు మలిదేవరాజు ఇద్దరిని రాయబారిగా పంపాడు. ముందుగా అది అలరాజును పంపించాడు. అలరాజును పంపించిన తర్వాత ఆయన చనిపోయాడు. రెండోవాడు భట్టు. భట్టు సలహా చెప్తున్నాడు. నరసింహరాజుకి సలహా చెప్తున్నాడు, మీరు నరసింహరాజుని పంపించండి, యుద్ధం అవసరం లేదు, మీ రాజ్యాన్ని ఇస్తామని అని సలహా చెప్తున్నాడు. ఇరువురు ఏకమై రాజ్యపాలన చేయండి. ఇద్దరు అన్నదమ్ములు ఏకమైపోతే ఎవరైనా వాళ్ళ దగ్గర రాగలరా? ఐకమత్యమే మహాభారతం. కలుసుకుంటే కదా అంతని చెప్తున్నాడు. రాయబారిగా వెళ్ళాడు అంటే ఆ సమర్థత ఆయనలో ఉంది, ఆ గొప్పతనం ఆయనలో ఉంది. వెళ్ళిన పని సరిగానే చేస్తున్నాడు. యుద్ధం వద్దు, మీరు అన్నదమ్ములు ఏకమవ్వాలి, కలిసి ఉండాలి, కలిసి రాజ్యపాలన చేయాలి. పోరు మంచిది కాదు. పోరు అంటే ఏంటి? పోరు అంటే ఏంటమ్మా? పగ ఎక్కువైతే దేశం నాశనం అవుతుంది. పగ వల్ల అంటే మనం పగియ కలిగేనే పామున్న ఇంటిలో ఉన్న ఎట్లు కాక ఊరడిల్లి ఉండు నెట్లు ఒక మాటు కావున బలవధనిక దీర్ఘ వైరవృత్తి చదువుకున్నాం కదా లాస్ట్ ఇయర్. అది కూడా శాంతి కాన్సే 9th క్లాస్లో చదువుకున్నాం. అంటే పాము ఉన్నట్లు పగ వల్ల ఏమవుతుంది? ఇంట్లో పాము ఉంటే మనకు ఎలాగైతే నిద్ర పడుతుందో అలాగే ఉంటుంది. మనకే ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటాం, ఇక్కడ చిన్న గొడవ జరిగినా, ఇంట్లో చిన్న గొడవ జరిగినా ఎలా ఉంటుంది? మనసు చికాకు ఉంటుంది. కాబట్టి గొడవ లేకుండా ఉండాలి. ఈ పగ వల్ల ఏమవుతుంది? దేశం నాశనం అయిపోతుంది. ప్రజలు మరణిస్తారు, నశించిపోతారు. భాండాగారం ఖాళీ అవుతుంది. మరి ఎవరు పని చేయరు, యుద్ధం చేస్తూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. దీనివల్ల ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది. భాండాగారం అంటే ధనగారం. సైన్యం బలహీన పడుతుంది, మనం చనిపోతూ ఉంటారు. మనం ఇది రామాయణం చదువుకున్నాం. రామాయణంలో చదువుకోలేదు, యుద్ధం చదివితే ఎంతమంది వానరులు మరణిస్తారు, సైన్యం ఎంతమంది చనిపోతారు. మళ్ళీ వాళ్ళంతా కూడా ఈ
ఎంత ఇబ్బందులు పెట్టేవారు పనులని. మన మన దేశంలోనే మనం ఎన్నో కష్టాలు పడ్డాం విద్య లేక. తర్వాత ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందని ప్రతి సంవత్సరం మన రాష్ట్రపతికన్నా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం కాబట్టి. ఎవరో ఇతరులు వచ్చి పారతంత్ర జీవనం అంటే ఇతరులు వచ్చి మన దేశంలో పరిపాలించడం. ఇప్పుడు ఇతర రాజులు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎన్ని కష్టాలు వస్తాయో ఆ శంకరుని కూడా వర్ణించడానికి వీలు కాదు. ఎలా ఉంటుందంటే పారతంత్ర జీవనం, పంజరంలోని పక్షులు స్వేచ్ఛగా ఎగురుతుంటాయి. ఇప్పుడు ఒక చిలుకనే ఒక పావురాన్ని తెచ్చి మనం బంధించామనుకోండి, అది ఎంత బాధపడుతుంది. అలాగే పాములు వాడు గుట్టలో ఉన్నటువంటి పాముకి ఏమైనా స్వేచ్ఛ ఉంటుందా? పాము ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది, చక్కగా తిరుగుతూ ఉంటుంది. కానీ అదే ఒక బుట్టలో బంధిస్తే పాపం అలా ఉంటుంది. అలాగా గంగిరెద్దులు వాడు ఎప్పుడు గంగిరెద్దులు కట్టి ఆడిస్తూ ఉంటాడు, దాని మీద తను జీవిస్తూ ఉంటాడు. అయితే గంగిరెద్దుకి స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. కానీ తప్పదలా ఉంటాయి అవి. అలాగే మనం కూడా ఉండాల్సిన పరిస్థితి. బోరులో బంధించబడిన పుల్లు కూడా ఎంత స్వేచ్ఛగా ఆహారాన్ని సంపాదించుకుంటాయి. వాటిని బోరుల్లోని జూలో పెడితే అవి ఎంత స్వాతంత్రం లేకుండా ఎంత బాధపడతాయి. అలాగే మానవులు కూడా పారతంత్ర జీవనంలో అన్ని కష్టాలు పడాలి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? మనోవాక్కాయాలు, మనస్సు, వాక్కు, కర్మ అంటారు. ముందుగా మనస్సే కదా. ఏదైనా పని చేయాలంటే మనస్సు చెప్తుంది. మంచి చేయాలంటే మంచిది చేయమనే చెప్తారు. మనసు ఎప్పుడైనా కూడా మంచిగా చెప్తుంది. తప్పు పని చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, నైతికతను తెలిపేది మనస్సు. మనసు మాట మనం విన్నామంటే ఆ మాట రాదు, ఆ పని కర్మ కూడా మనం చెయ్యం. ముందు మనస్సు మొదటిది. మనసులో పుట్టిన మంచి తలను ఆచరించాలి. దొంగతనం చేస్తున్నారు, లేదా అబద్ధం ఆడుతున్నారు, దొంగతనం చేయరనుకోండి, మీరు ఆడపిల్లలు కాబట్టి అవసరం చిన్న అబద్ధాలు ఆడతారు. ఎందుకు ఆ అబద్ధాన్ని మనం అధిగమించలేము. రావచ్చు కదా, అబద్ధం ఆడకుండా ఉండలేము. చెప్పండి, ఈ రోజు కాకపోతే 2 నోట్స్ రాయలేదు, నోట్స్ రాసేయమంటే రాష్ట్రం మేడం మర్చిపోయామంటారు. నేను రాయలేదు మేడం, నేను తప్పకుండా రాసి తెస్తానంటే మీకేమని అంటాను, మేము అన్నాం కదా. అలాంటి ఇప్పుడు చిన్న అబద్ధాలే రేపు పెద్ద అబద్ధాలుగా మారుతాయి. అలాంటి మీ మనసు చెప్తుంది, నువ్వు అబద్ధం ఆడద్దు, ఉన్నట్టుగా సత్యాన్ని పలుకొని చెప్తూనే ఉంటుంది. మనం చదువుకున్న చదువు అటువంటిదే. ఒకటో పాటు ఏ పాట మనం చదివాం? అబద్ధం ఆడకూడదు, సత్యాన్ని మనం గొప్పతనాన్ని తెలుసుకున్నాం. ఇదంతా చదువు అన్నమాట. ఇప్పుడు మనం ఒక మంచి ఆహారం తీసుకుంటే ఒంట్లో శక్తి ఎలా వస్తుందో, ఆకుకూర తిన్నామనుకోండి కళ్ళకి మంచిది. మరి సి విటమిన్ తింటే మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాసేపు ఎండలోకి వెళ్ళామంటే శరీరానికి ఎటువంటి ఇబ్బందులు రావు. ఇవన్నీ మనం చదువుకుంటాం. దానివల్ల మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? అలాంటివి ఆహారం తీసుకుంటాం. ఎండలో కాకుండా ఉదయం ఏదో బాగుంటుంది, ఇవన్నీ తెలుసుకుంటాం. అది మనసు చెప్తూ ఉంటుంది. అది చెప్పినప్పుడు మనసు చెప్పింది మనం వినాలి. అంతేకాకుండా ఆ మనసు చెప్పిన పని చేయకుండా ఉండే కంటే చావడం ఉత్తమం. ఎన్నో దీన జన్మల తర్వాత దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు లభించింది. పురుగు, పుట్ర, కీటకాలుగా, జంతువులుగా అన్ని పుట్టినాక ఎన్నో జన్మల తర్వాత ఎంతో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ మనకు వస్తుంది కదా. ఈ మానవ జన్మ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఎటువంటి తప్పులు చేయకుండా మంచి మార్గంలో మనం ప్రయాణిస్తే మన జన్మ అనేది ఉండదంట. ఏ జన్మైనా సరే ఎత్తినా కష్టాలు పడాలి, ఏది లేకుండా ఉంటేనే మంచిది. తర్వాత కూడా పారతంత్రం అనేది అంటే ఇతర వారి యొక్క పరిపాలన అనేది ఎవరైనా సరే మనం సరిగా చూడదు. మన వారైతే మన కష్టంగా తెలుసుకుంటారు. మీరు ఉభయం ఒకటే సకల కార్యాలను సమకూర్చుకోవచ్చు. అన్నదమ్ములు ఇప్పుడు ఒకటైతే ఏ పనినైనా ఒక మాట మీద పూర్తి చేయొచ్చు. తలగించుకొని కౌరవులంతా నాశనం అయ్యారు కదా. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పాండవులు యుద్ధం రావడం వల్ల చెప్పిన మాట వినకపోవడం వల్ల దుర్యోధనుడికి అహంభావం వల్ల యుద్ధం జరిగింది. కౌరవులందరూ సర్వనాశనం అయిపోయారు. కాబట్టి నేను మీకు ఈ విషయాన్ని తెలియజేశాను అని పట్టు ఎవరికి చెప్తున్నాడు? శాంతిని కాంక్షిస్తూ కోరుతూ పలికాడు. యుద్ధం మానవ జాతిని భక్షిస్తుందని. యుద్ధం మానవ జాతిని ఏం చేస్తుంది? శాంతి ఏం చేస్తుంది? రక్షిస్తుంది. మరి ఈ పాఠ్య భాగం వల్ల మనం ఏం తెలుసుకుంటాం? అబద్ధం చెప్పకూడదు అనేది సత్య ప్రాశస్తంగా తెలుసుకున్నాం. ఈ లెసన్లు ఏం తెలుసుకున్నాం?
ఈ పాట బాగా పనికిరాదు. మనం గొడవలు ఏమైనా వచ్చినా కూడా పని ఆన్ చేసుకోవాలి, కలిసిమెలిసి జీవించాలి అనే విషయాన్ని శాంతి అవసరాన్ని మనం తెలుసుకుంటాం. అయితే చెప్పండి, రాజు పేరు ఏంటి? నలగామరాజు మంత్రుని పేరు ఇక్కడ నాకు మలిదేవరాజు మంత్రి పేరు గట్టిగా రాయబారిగా వచ్చిన వాడు ఎవరు? భట్టు. ఎవరిని రాయబారిగా పంపించమన్నాడు భట్టు? ముందుగా వెళ్ళిన ఆయన ఎవరు? అలరాజు. అల్లుడు ఏమవుతాడు? అల్లుడు అవుతాడు. అల్లుడు ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. నెక్స్ట్. అయితే ఎప్పుడైతే అల్లుడు చంపబడ్డాడో ఏం జరిగింది? రాజు మొదలైన వారితో ద్రౌపదిపై సైన్యంతో కారంపూడి చేరుకున్న తర్వాత మలిదేవరాజు భట్టును ఎందుకోసం పంపించాడు? రాయబారిగా యుద్ధం ఆపమని చెప్పాడు. మనోవాగ్దాయంలో ఏది మొదటిది? మనసు గొప్పది. పిల్లలు చూడండి, దగ్గర పిల్లలు. పారతంత్రం ఉండవచ్చా? ఉండరాదు. నెక్స్ట్. యుద్ధం ఏం చేస్తుంది? మానవ జాతిని భక్షిస్తుంది. శాంతి గట్టిగా. మానవ జాతిని రక్షిస్తుంది. మరి యుద్ధం వల్ల నష్టాలు? దేశం నెక్స్ట్ ఖాళీ అవుతుంది. ధనాగారు మరో పేరు చెప్పు. ఎవరు కోపిస్తారు? తేడా ఉంది. నువ్వు చెప్పు. ఎందుకు జీతగాడు కోపిస్తారు? కోపిస్తారు. మరి ఇక్కడ అన్నదమ్ములు అనేవాళ్ళు ఎవరు? మరి అక్కడికి వచ్చిన వాడు ఎవరు? రాయబారిగా భట్టు వచ్చాడు. ఎంతగా మరో బట్ట కదా? కూర్చో. మంత్రి పేరు ఏం పేరు? మంత్రిని నువ్వు చెప్పు. మరి యుద్ధం వల్ల లాభాలా నష్టాలా? నష్టాలు. కూర్చో. శాంతి వల్ల ఈ పాటను ఎవరు రాశారు? శ్రీనాథుడు. ఏ కాలానికి చెందినవాడు? 12వ శతాబ్దానికి చెందినవాడు. ఈ లెసన్ వల్ల ఏం తెలుసుకున్నావు చెప్పు, నీ మాటల్లో, సొంత మాటల్లో చెప్పు. యుద్ధాలు అనేవి మరణాలకు, అశాంతిని దారి తీస్తుంది. కాబట్టి మనం యుద్ధాన్ని తగ్గించుకోవాలి. ఇంకా ఇంకేమైనా చెప్తారా? యుద్ధం వల్ల నష్టాలు, ఈ పాఠం వల్ల ఏం తెలుసుకున్నారు? ఎవరు చెప్తారు? సొంత మాటల్లో చెప్పండి, నో ప్రాబ్లం. ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ మాటలతోనే తెలుసుకోవడానికి ట్రై చేయాలి. నిజాన్ని మాట్లాడాలి. సత్య ప్రాసెస్ నుండి బయటికి రానట్టున్నారు. సరే, లెసన్ అర్థమైంది కదా? బాగా చదువుకోండి.